ఈరోజు వెంకటగిరి పురపాలక పట్టణం సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పటి వరకు పట్టణ అధ్యక్షుడిగా ఉయ్యావూరు వెంకటరమణయ్యని ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది జిల్లా పార్టీ. ఈరోజు ఈ కార్యవర్గం కూడా ప్రకటన చేస్తూ ఉన్నాం. మనకి ఉపాధ్యక్షుడిగా పాలా కృష్ణమూర్తి, అదేవిధంగా మేరువ రవిబాబు, కాసారం జానకిరామరెడ్డి, కంచి రవిచంద్రన్, ఆవుల చక్రపాణి, ఏమూరి విజయలక్ష్మి గారు ఉపాధ్యక్షులుగా ఉంటారు. అదేవిధంగా యామల రత్నయ్య, పూర్వం వెంకటరత్నం ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ముత్తా నరసింహుడు, అదేవిధంగా లావణ్య, కేశవులు, చింకర్ల దశియ, శోకా సుజాత, తిరుపతి నీరజ కార్యదర్శిగాను, కోశాధికారిగా తిరుపాలరెడ్డి గారు నియమితులయ్యారు. వీళ్ళందరూ కూడా 16 మందితో ఈరోజు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 40 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటారు. ఆ లిస్ట్ కూడా మీకు అందజేస్తాం. తర్వాత అదేవిధంగా బాలాయిపల్లి మండల కమిటీ కూడా కొత్తగా మార్పు జరిగింది. నీలకంఠ మురళి గారిని జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు ప్రకటన చేయడం జరిగింది. వారు ఆల్రెడీ కంటిన్యూ అవుతూ ఉన్నారు. వాళ్ళు ప్రధాన కార్యదర్శులుగా బండ్ల రాంబాబు, అదేవిధంగా చంటి ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులుగా కరుమూరి వజ్రమ్మ, దారా వెంకట కృష్ణయ్య, చిగురుపాటి రవిప్రసాద్ రెడ్డి, చిన్నూరు లక్ష్మీ రాజేశ్వరి, జడపల్లి ధనలక్ష్మి, తుమ్మూరు రమణయ్య ఉపాధ్యక్షులుగా ఉంటారు. అదేవిధంగా పొంగూరు శ్రీనివాసులు, జవాజీ సోవన్ బాబు, దుర్గా జనార్దన్ నాయుడు, గేది సిద్ధయ్య, రాపూరు వెంకటయ్య, బొమ్మళ్ళ రాజశేఖరు కార్యదర్శులుగాను, అదేవిధంగా జన నాగురయ్య కోశాధికారిగాను, అదేవిధంగా మోర్చాలు, అదేవిధంగా మండల కార్యవర్గ సభ్యులు కూడా 45 మందితో కలిపి మన కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలన్నీ కూడా త్వరితగతిన ఈరోజు నుంచే అన్నీ కూడా అమలులోకి వస్తాయి. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలుపు కోసం అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్డీఏ ప్రకటించింది. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ కూడా ప్రకటించింది. ఆల్రెడీ మనం ప్రచారంలో కూడా ముందున్నాం. నిన్నగాక మొన్న కార్యకర్తల కలిసి అదేవిధంగా ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా ఎన్డీఏ అభ్యర్థి, అదేవిధంగా ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా ఆ కార్యక్రమం కూడా రావడం జరిగింది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మనం తీవ్ర కృషి చేసి గెలిపించుకోవాలనేటువంటి ప్రయత్నాలు అందరం కూడా పనిచేస్తాము. తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి పూర్తి నమ్మకం మాకు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి వరప్రసాద్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.